అందరికీ నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మామూలు విషయం కాదు. చెప్పాలంటే ఇదొక చారిత్రక ఘట్టం. అదేంటంటే 2026లో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన ఒక ఊహించని భారీ మార్పు. అసలక్కడేం జరిగింది? రాజ్యాంగపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇవన్నీ కూడా మనం కేవలం వాస్తవాల ఆధారంగా ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూసారా? 15. ఇది జస్ట్ ఒక అంకె మాత్రమే కాదు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరిగ్గా 15 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఒక భారీ అధికార మార్పిడి జరిగింది. అసలు ఒక రాష్ట్రంలో ఇన్నేళ్ల తర్వాత అధికారం చేతులు మారుతోంది అంటేనే ఆ మార్పు ఎంత చారిత్రాత్మకమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంతకీ ఈ మార్పుకు దారితీసిన ఆ కీలక పరిణామాలేంటో ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఈ రిజల్ట్స్ ఒక స్పష్టమైన వైరుధ్యాన్నే మన ముందుంచాయి. ఒకవైపు చూస్తేనేమో భారతీయ జనతా పార్టీ అనగా బీజేపీ అఖండమైన మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఇంకోవైపు అప్పటి వరకు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఇది నిజంగా ఒక భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. రెండు ప్రధాన పార్టీల మధ్య వచ్చిన ఈ భారీ వైరుధ్యమే ఆ తర్వాత జరగబోయే నాటకీయ పరిణామాలకు గట్టి పునాది వేసింది. సరే, ఫలితాలు ఒక పక్క అంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అసలేం జరిగింది? ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎన్నికల ఫలితాలను అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాదు, ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సస్సేమిరా నిరాకరించారు. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఒక తీవ్రమైన రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. అంగీకారం లేకపోవడంతో అధికార బదిలీ ప్రాసెస్ పూర్తిగా ఆగిపోయింది. అసలు ఈ పరిస్థితులు ఎంత వేగంగా మారిపోయాయో మనం ఒకసారి టైం లైన్ ప్రకారం చూద్దాం. ముందుగా 2026 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వెంటనే ఆ తర్వాతి కొద్ది రోజుల్లోనే ఆ ఫలితాలపై అభ్యంతరాలు రావడం, రాజీనామాకు నిరాకరించడం జరిగిపోయాయి. కానీ సరిగ్గా ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్. పాత అసెంబ్లీకున్న చట్టపరమైన గడువు ముగిసిపోయింది. దీనివల్ల ఒక అనివార్యమైన తక్షణ చర్యగా రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమాన్ని గమనిస్తే పరిస్థితులు ఎంత వేగంగా చేయి దాటాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు మనం రాజకీయాలను కాస్త పక్కన పెట్టి అసలు చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనలు ఇవి ఏం చెప్తున్నాయంటే, ఒక అసెంబ్లీ గడువు అధికారికంగా ముగిసిపోగానే ఆటోమేటిక్గా అప్పటి క్యాబినెట్ను రద్దు చేసే పూర్తి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. సరిగ్గా ఇదే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అనుసరించి అప్పటి గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఆ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ చర్య ఏదో రాజకీయ వివాదానికి సంబంధించింది కాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగం నిర్దేశించిన నిబంధనల ప్రకారం జరిగిన ఒక చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే. ఇక ఈ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ వల్ల వెంటనే ఒక సంచలనం చోటు చేసుకుంది. అదేంటంటే, గవర్నర్ తన అధికారాలతో అసెంబ్లీని, క్యాబినెట్ను చట్టబద్ధంగా రద్దు చేసిన వెంటనే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి మొదట అంగీకరించకపోయినా సరే రాజ్యాంగ పరిధులు, నిబంధనల ముందు ఎవరైనా తలొగ్గాల్సిందేనని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. దీనితో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైన అధ్యాయానికి పూర్తిగా తెరపడింది. సరే, పాత ప్రభుత్వం రద్దయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఇక్కడే కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ఈ దశలో సువేందు అధికారి గారి పాత్ర ప్రముఖంగా తెరపైకొచ్చింది. ఆయన విజయవంతంగా బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ చరిత్రలో మొట్టతొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. ఇన్ని దశాబ్దాల బెంగాల్ రాజకీయ చరిత్రలో చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక అపూర్వమైన, సరికొత్త మైలురాయి అని చెప్పాలి. ఇదంతా వివరంగా తెలుసుకున్న తర్వాత మన మదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతుంది కదా. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ చారిత్రక అధికార మార్పిడి అసలు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఒక సరికొత్త నాయకత్వం, భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలున్న పార్టీ అధికారంలోకి రావడం అనేది ఆ రాష్ట్ర ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? మనం ఇప్పటిదాకా వాస్తవాలను, రాజ్యాంగ నిబంధనలను చాలా స్పష్టంగా విశ్లేషించాం. కానీ ఈ మార్పు యొక్క అసలైన ఇంపాక్ట్ ఏంటన్నది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా ఈ సంక్లిష్టమైన అంశంపై ఒక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. సమాధానం లేని ఈ ఆసక్తికరమైన ప్రశ్నను కాలానికి వదిలేస్తూ మనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.